చేశాను, అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది ఇల్లమ్మ అంటే. ఏ ఏజీకి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏది దాచలేరు. మరి ఇంత క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి వచ్చేసారు అని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. లాక్డౌన్లో నా అహం బ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని, నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా, కథలు రాస్తావు కదా, బొమ్మలకి ఆత్మనిర్భర్ అని నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేశారు. ఈ బొమ్మలు, నీకు బొమ్మలు ఇష్టం, పిల్లలు ఉన్నారు, మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే, లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ, మమ్మల్ని కాపాడుకుంటూ, ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీని నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య, తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈరోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి, వినయ్ అని మా అన్న విష్ణు అని. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. సార్ దాని గురించే సార్ చెప్పాను. మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నేను మద్యానికి బ్యాలెన్స్ అయ్యి అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్, మనోజా ఎవరా అని చెప్తానండి. నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. కమిషనర్ ఆఫీస్కి వెళ్తాను, వాళ్ళని కలుస్తాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తారు. 5:30కి మాట్లాడతానన్నా. థ్యాంక్స్ రంజిత్ అన్న, ఇంకా అన్న సారీ అన్న, సూర్యమన్న సారీ అన్న. ప్రస్తుతం చూస్తున్నాం మనోజ్ సార్ ఎట్లా చేస్తారు 2 రోజుల నుంచి మీ పైన దాడిని, మీడియా పైన దాడిని.
ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదానికి నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్. మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుళ్ళు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మోళ్ళ ఊరు, మా అమ్మమ్మోళ్ళ ఊరు, అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు, మీరు ఒప్పుకుంటే మీ వల్ల అయితే 100లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి. ఆ రోజు ఆ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు ఇంట్లో. మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారులో తీసుకెళ్తాం. ఆ రోజు 108 అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? పోలీసులు కూడా తెలుసు, అది ఎస్ఐ గారికి తెలుసు. అది బయటికి రాదు, కానీ రికార్డులో ఉంటుంది కదండి, అది కనుక్కోండి సార్ 108 ఎందుకు వచ్చిందని. అండ్ నిన్ను ప్రతిదీ నేను కొడుతున్నాను, ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్, సీసీటీవీ కెమెరాలు తెప్పిండి సార్. నేను కిరణ్ని, విజయ్ని ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి, వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను. ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు. నిన్న మా ఇంట్లోనే తిరిగాడు. మా ఇంట్లోనే తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు. నిన్న నా కూతురు బట్టలు ప్యాక్ చేసేదానికి ఇట్లా ప్రయత్నించాడు అతను. అప్పుడు నేను కంగారుగా అప్పుడు డీజీ ఆఫీసులకి వెళ్ళి
భయం వేస్తుందండి పిల్లల జోలికి వెళ్తే. ఎవరికి ఇది నేను అందుకే నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉంది, వెనకాల నుంచి అలా వెళ్ళిపోయారు అందరు ఉండంగానే. మీరు అతని కారు నంబరు, అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ? మీరు దయచేసి ఇది ఇమీడియట్ గా చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి మీరు అన్నారు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి, చెప్తాను సార్. ఇది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్ గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగులు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులాగా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు ₹1 అడిగింది లేదు, ఆశించేది లేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్ని బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది ఇల్లమ్మ అంటే. ఏ ఏజీకి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏది దాచలేరు. మరి ఇంత క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి చేశారు అని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. లాక్డౌన్లో నా అహం బ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని, నేను మనోజ్ నువ్వు బొమ్మలు గీస్తావు కదా, కథలు రాస్తావు కదా, బొమ్మలకి ఆత్మనిర్భర్ అని నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేశారు. ఈ బొమ్మలు, నీకు బొమ్మలు ఇష్టం, పిల్లలు ఉన్నారు, మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే, లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ, మమ్మల్ని కాపాడుకుంటూ, ఒకరిని కాపాడుకుంటూ నిలబడి ఈరోజు మనీని నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య, తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈరోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి.
ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదానికి నేను ఇప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ, నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్. మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళ అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్